ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సీతం కళాశాల ప్రాంగణంలో సోమవారం సహా సినిమా చిత్ర బృందం సందడి చేసింది. కళాశాలకు విచ్చేసిన చిత్ర బృందానికి విద్యార్థులు ఉత్సాహభరితమైన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విద్యార్థులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలు, చిత్రీకరణ అనుభవాలు, సినిమా రంగంలోని అవకాశాలు, సృజనాత్మకత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక శ్వేత లక్ష్మణ్ మాట్లాడుతూ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సాలూరు శ్వేత కూడా విజయనగరం ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. విజయనగరం ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులకు సినిమా వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు లభించడం గర్వకారణమన్నారు. సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు తమలో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను గుర్తించి వాటిని ఏ రంగంలోనైనా సద్వినియోగం చేసుకొని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. సహా చిత్రం సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు, యువత మరియు విజయనగరం ప్రజలు చిత్ర బృందాన్ని ప్రోత్సహించి సినిమాను ఆదరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీతం కళాశాల యాజమాన్యం తరపున సహా చిత్ర బృందాన్ని ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా విజయనగరం ప్రాంతానికి చెందిన హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ తల్లిదండ్రులు శ్రీ లక్ష్మణ్ మరియు శ్రీమతి లక్ష్మణ్ దంపతులను సత్కరించారు. విజయనగరం నేల నుంచి వెండితెరకు ఎదుగుతున్న శ్వేత లక్ష్మణ్కు సీతం కళాశాల తరపున అభినందనలు తెలియజేస్తూ సహా చిత్రం ఘన విజయం సాధించాలని డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు శ్వేత లక్ష్మణ్, మాది విజయనగరం. నేను మీ విజయనగరం అమ్మాయిని. సో నేను సహా లైఫ్ ఆఫ్ సంజు అనే ఫిల్మ్లో యాక్ట్ చేశాను లీడ్గా. అందులో నేను సహా అని క్యారెక్టర్ చేశాను. సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరూ మంచిగా కనెక్ట్ అవుతారు. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. అన్ని ఎమోషన్స్ కలిపి ఒక ఫిల్మ్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఈ ఫిల్మ్లో 60 to 50 మెంబర్స్ అందరం కొత్త వాళ్ళమే. కొత్త వాళ్ళం అందరం కలిసి ఈ సినిమా చేశాము. అందరూ సూపర్ టాలెంటెడ్. మీరు సినిమా చూసిన అంటారు. ఖచ్చితంగా మీరు ఒక్కసారి చూసి ఆగిపోరు. సెకండ్ టైం, థర్డ్ టైం కూడా వెళ్తారు. సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. కుమార్ ఈ సినిమాలో నేను సంజు రోల్ ప్లే చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 4 రిలీజ్ అవుతుంది. బన్నీవాస్ గారు థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటున్నారు. అంటే బన్నీవాస్ గారు అని మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళు గీతా ఆర్ట్స్ ఆయన. సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన చూసి బాగా నచ్చి ఈ సినిమాని బాగా గ్రాండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 4 కంటే 2 days ముందే ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కష్టంగా థియేటర్లో చూడండి. నచ్చితే ఒకరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి బాగాలేదు చూడొద్దని. మాకు కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా సినిమా నచ్చుతుందని చెప్పని. అండ్ మీ విజయనగరం అమ్మాయి చాలా బాగా చేసింది. తన వల్ల నేను ఇంకా బాగా చేశానని నా ఫీలింగ్. తను బాగా చేయడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా థియేటర్లో మిస్ అవ్వకండి, చూడండి. అవునారెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతం కాలేజ్కి చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మేము విజయనగరం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని చాలా జాగ్రత్తగా అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి ఈవెంట్ చేశారు. ఇప్పుడు ఈ కాలేజీకి పిలిచారు. ఇక్కడ పీపుల్ చాలా రెస్పెక్టబుల్గా చాలా మంచిగా ఉన్నారు. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను. మా సినిమా సాహాని ప్రమోట్ చేసుకుందామని వచ్చాము. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 4 థియేటర్స్లోకి వస్తుంది. మన విజయనగరంలో కూడా వస్తుంది. మీ విజయనగరం అమ్మాయే ఇందులో లీడ్గా చేస్తుంది. తన యాక్టింగ్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంత మంచి క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్కి ఏ డైరెక్టర్ రాయలేదు. సహా టైటిల్ రోల్ చేస్తుంది శ్వేత లక్ష్మణ్. చాలా బాగా వచ్చింది సినిమా. మీరు మా హీరో చెప్పినట్టు నచ్చకపోతే 10 మందికి చెప్పండి, నచ్చితే ఒక్కరిని పిలుచుకురండి మా కోసం. ఎందుకంటే అంత మంచి సినిమా తీసాము. ఈ సినిమాని మీరు అందరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ విజయనగరం. అయ్యో సెంటిమెంట్ కాదు, ఇంకోటి కొన్ని సినిమాలు వస్తుంటాయి ఈ ఏజ్ వాళ్ళే రావాలి, ఆ ఏజ్ వాళ్ళు రావాలని. మా సినిమాకి పుట్టిన పాప దగ్గర నుంచి ముసలోళ్ళు, రేపోళ్ళు అట్లా అనుకునే వాళ్ళు కూడా అందరు రావచ్చు. చిన్న వల్గారిటీ ఉండదు, కానీ సినిమాలో ఇంత బోరింగ్ కూడా ఉండదు. మీరు సినిమాను చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లో ఉండిపోతారు. మా సినిమా చూసిన తర్వాత కూడా మీకు ఒక 2-3 days మేమందరం మీ ఇంట్లో తిరుగుతుంటాం ఒక క్యారెక్టర్స్ లాగా. అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మా సహా సినిమాని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.